కొత్తగూడెంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒకవైపు పొత్తు చర్చలు జరుగుతుంటే ఇంకోవైపు ఆకర్షణ వల విసిరారు. పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో 5 ఇండిపెండెంట్స్ చేరారు. కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్స్ ఉన్నాయి. సిపిఐ 22, కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, సిపిఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 6 డివిజన్లు గెలిచారు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 31 సీట్లు కావాలి. తాజాగా 5 ఇండిపెండెంట్లు చేరికతో అధికార పార్టీ బలం 27కు చేరుకుపోయింది. కాంగ్రెస్ ఎత్తుగడలతో కొత్తగూడెంలో ఒక్కసారిగా హీటెక్కిపోయింది. మేయర్ పీఠం కోసం మంత్రి పొంగులేటి పావులు కలుపుతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పొత్తు చర్చలో భాగంగా కాంగ్రెస్, సిపిఐ పదవులు పంచుకుంటాయా అనే ఉత్కంఠ నెలకొంది అక్కడ.